ప్రస్తుతం ఇప్పుడు ఇవాళ 2 పిటిషన్స్ మీద వాదనలు జరిగినాయి. ఒకటి ఎమ్యూనిటీస్ పిటిషన్ అండ్ రెండోది కస్టడీ పిటిషన్. 2 పిటిషన్స్ వాయిదా రేపే జడ్జిమెంట్ పోస్ట్ చేశారు. జడ్జిమెంట్ ఈజ్ టుమారో. హెల్త్కి సంబంధించింది ఏమైందంటే వంశీ గారు కింద పడుకునే పరిస్థితి లేదు. ఒక 2 అడుగులకు తగ్గకుండా మంచం ఆ కంఫర్టబుల్ మెడికల్ కంఫర్ట్కి తగ్గకుండా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు డాక్టర్ వచ్చి కూడా మేమేం ఫిజికల్గా వెరిఫై చేయలేదు, కావాలంటే 3 డాక్టర్స్ ప్యానల్ వేసి వెరిఫై చేయించండి అని కూడా చెప్పారు. కానీ అంత అవసరం లేదు, ముందు మంచం ప్రొవైడ్ చేయండి అన్నట్టుగానే జడ్జి గారు చెప్పారు. జైలర్ గారిని కూడా అదే అడిగారు, వాళ్ళని కూడా తీసుకున్నారు. ఇప్పుడు కస్టడీ గురించి ఏమైందంటే, ఇప్పుడు కస్టడీ మనం బాగా ఆలోచించాలి. ఇదేమి అంతర్జాతీయ నేరం కాదు, లేకపోతే బోర్డర్స్ దగ్గర తగువ కాదు. ఇట్ ఈజ్ ఎ సింపుల్ కేస్. ఎంత సింపుల్ కేస్ అంటే దేర్ ఈజ్ నో మ్యాటర్ మెటీరియల్ మెటల్ అట్ ఆల్. ఇట్ ఈజ్ ఎ టూత్లెస్ నెయిల్లెస్ నెర్వ్లెస్ కేస్. అంత మించి ఏమీ లేదు దీంట్లో. అంటే ఇప్పుడు 10/2/2025 తారీఖున అతను వచ్చి కోర్టులో స్టేట్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వంశీ గారికి ఈ కేసుకి అసలు SC/ST కేసుకి సంబంధం లేదు, నేను కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పిన తర్వాత 11వ తారీఖున 4 తెలుగుదేశం కార్యకర్తలు తీసుకొచ్చేసి కేసు రిజిస్టర్ చేయించారు. ఎవరి మీద? సత్యవర్ధన్ మీద, వంశీ మీద కూడా, వంశీ A1గా. సరే, మళ్ళా 12వ తారీఖు రాత్రి 8:30కి ఒక కేసు కట్టి, గుర్తుపెట్టుకోండి, 12వ తారీఖు రాత్రి 8:30కి కేసు కట్టి 13వ తారీఖు ఉదయం 5ంటికే వంశీ గారిని కస్టడీలోకి తీసుకున్నారు. అంటే వితిన్ అవర్స్లో. ఆ రోజుకి ఈ కేసులో కావాల్సిన సాక్ష్యం సత్యవర్ధన్ కూడా పోలీసుల చేతిలో లేరు. అతన్ని విశాఖపట్నంలో తీసుకుంది ఉదయం 7ంటికి. జడ్జి గారు అడిగారు, మరి 20,000 అతని దగ్గర లాక్కుంటారని మీకు కలొచ్చి పెట్టారా అని అడిగారు ఈ పూట జడ్జి గారు కూడా. సో అది పరిస్థితి. ఈ కేసులో కస్టడీ 100% ఎవరని మేము అనుకుంటున్నాం. మరి ఏం చేస్తారో చూడాలి. జైలర్ వచ్చి వంశీకి అందరితో పాటే చూస్తున్నాం తప్ప మేమేమి హ్యూమిలియేట్ చేయలేదు, అతని రూమ్లో కెమెరా మేమేం పెట్టలేదండి, కారిడార్లో ఉన్న కెమెరా తప్ప మేము అతని పర్సనల్ లిబర్టీకి మేము వ్యతిరేకంగా ఏం చేయట్లేదు అని చెప్పారు. ఎఫిడవిట్ కూడా వేశారు. ఇంటి భోజనం అవన్నీ బహుశా కోర్టులో ఒప్పుకోకపోవచ్చు. భద్రతగా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నమాట నిజమేనండి. కొంత జాగ్రత్త చూసుకుంటున్నాం, కానీ అతని పర్సనల్ లిబర్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. థ్యాంక్ యూ.